అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అండమాన్ సముద్రంలో మరో భారీ భూకంపం సంభవించింది. వరుస భూకంపాలు జనాల్ని నిద్ర లేకుండా చేస్తున్నాయి. మారుమూల ద్వీపాల్లో గ్యాప్ లేకుండా భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు 2 వారాల్లో 900కి పైనే భూకంపాలు సంభవించినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో ప్రజలు రాత్రిలు నిద్రపోకుండా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ఈ వరుస భూకంపాలు జపాన్ వాంగాబాబా చెప్పిన భారీ సునామీకి సంకేతమా అంటూ కొంతమంది ఆలోచిస్తున్నారు. జూలై 5 ఈ రోజే జల ప్రళయం ప్రపంచాన్ని ముంచేస్తోందా? జపాన్ న్యూ బాబా వంగ జ్యోతిష్యం నిజమేనా? ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్ని వణికిస్తున్న రోజు ఇదే. జూలై 5న ప్రళయం ముంచుకొస్తోందని కొంతమంది అంచనా వేసి మరీ చెప్పారు. ఆ అంచనాలు నిజమయ్యేలా శాస్త్రవేత్తలు వెల్లడించిన కొన్ని వాస్తవాలు సంచలనం రేకెత్తించాయి. అండమాన్ సముద్రంలో పులావ్ వేహ్ దీవి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెక్టార్ స్కేల్ పై 4.9గా నమోదైనట్లు వెల్లడించారు. గత 4 రోజుల నుంచి అండమాన్ లో భూ ప్రకంపనలు వస్తున్నాయట. ఇంకా మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెడుతున్నారు. గత కొన్ని వారాలుగా అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. గత నెలలో కూడా ఈ సముద్రంలో 4-5 స్వల్ప తీవ్రత గల భూకంపాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 30న ఒక్కరోజే 4.6, 4.7, 4.9 తీవ్రత గల భూకంపాలు సంభవించాయి. అయితే తాజా భూకంపానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారిక ప్రకటన అయితే లేదు. భూకంప తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులైతే సూచిస్తున్నారు. దాదాపు 2 వారాల నుంచి జపాన్ లో ఉన్న టోకరా దీవుల్లో వరుస భూకంపాలు సంభవించాయి. ఇటీవల వచ్చిన భూకంపం రెక్టార్ స్కేల్ పై 5.5గా నమోదైంది. దీంతో చుట్టుపక్కలున్న జనం భయంతో వణికిపోతున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన భూకంపాలతో ఎలాంటి నష్టం జరగలేదని, ముందు ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అధికారులైతే వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే జపనీస్ బాబా వంగాగా పాపులర్ అయిన రియో టాక్సుకి జూలై 5న జపాన్ను పెద్ద ఎత్తున సునామీ చుట్టుముడుతుందని, ఈ సునామీలో పలు నగరాలు కొట్టుకుపోతాయని జోస్యం చెప్పింది. అంతేకాదు జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో నీటి అడుగున ఉన్న అగ్నిపర్వతం పేలుతుందని, ఆ తర్వాత పెద్ద ఎత్తున భూకంపం సునామీలు వస్తాయని జపనీస్ వాంగా అంచనా వేసింది. అయితే ఇప్పుడు కొన్ని దీవుల్లో వరుస భూకంపాలు సంభవించడం వాంగా జోస్యానికి సంకేతమేమోనని జపాన్ ప్రజలు వణికిపోతున్నారు. అసలు జూలై 5న ఏం జరగబోతోందని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని టెన్షన్ పడుతున్నారు జనాలు. 2011లో ఈశాన్య జపాన్ పై సునామీ విరుచుకుపడింది. అప్పుడు సంభవించిన భూకంపం సునామీ కూడా రియో ముందుగానే అంచనా వేసి హెచ్చరించిందే. అయితే అప్పుడు భారీ భూకంపం సునామీ ముందుగానే చెప్పారు. అది జరిగింది కాబట్టి ఇది కూడా జరగొచ్చేమోనని అనుమానం పడుతూ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.